మరి ఇంతనేమా రంగనాథ్ అంతనే ఉన్నాడు. లేరు అసలు. ఈ ప్రభుత్వం బేకార్ ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి లంగాగాడ అయితే వానికి గెలిచినప్పుడు మెయిన్ బిల్డర్స్ పైసలు ఇవ్వలేరు, అందుకే ఐటన్న పేరు ఒక తీసుకొచ్చిండు. బిల్డర్స్ ఫస్ట్ పైసలు ఇచ్చి ఉంటే వాని దగ్గర కలిసి ఉంటే ఇవన్నీ ఉండకపోతుండే. కాబట్టి వానికి ఒకటి పైసలు ఇవ్వలేడు. ఫస్ట్ వాళ్ళు అది సీఎం అంటే కూడా దేకలేరు రేవంత్ రెడ్డిని. వానికి ఫస్ట్ బిల్డర్స్ లోకల్ లీడర్స్ అందరు కలిసి ఇచ్చి ఉంటే ఇవన్నీ ఉండకపోతుండే, ఈ ప్రాబ్లమే ఉండకపోతుండే. వాని టార్గెట్ ఏంది? ఐటన్ పేరు పెట్టుకున్నాడు. 30,000 కోట్ల పాలన చేస్తున్నారు. అవన్నా సీఎం గిట్లనా పాలన? సీఎం పాలన గిట్లనా? వానికి ముడుపులు ముట్టలేవానా? ముడుపులు ముట్టి నుండి ఫస్ట్ సీఎం ని కలిసి మా వాటలకి ఇవి మా గాడల బిల్డర్స్ గానీ ఎన్ఆర్ఎల్ పోయి ఇచ్చి ఉంటే ఇవన్నీ కాకపోతుండే. ఏం ఏమన్నా జరిగిందా? ఏం లేదు. మంచిగా బడ్జెట్ ఇప్పటికిప్పుడే లైఫ్ లో అందరు పోర్లు చాలా మంది సీఎం అంతా లంగ సీఎం ఇవ్వలేడనా? సీఎం అంతా లంగ సీఎం ఇవ్వలేడు. ఎవరు నాడు చెప్తారు గింత పోరు నా కొడుకు నాడు చెప్తాను. నా కొడుకు గింత 3 సంవత్సరాలు ఇస్తాడు. పెద్ద బేకర్ సీఎం ఆయన. అసలు ఆయన పాలన తెలుసు. బెటర్ నా కేసీఆర్ 100 రూపాయలు కేసీఆర్ బెటర్. నాకు తెలిసి సీఎం రేవంత్ రెడ్డి కొంచెం మానసికంగా ఏమన్నా బ్రెయిన్ ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. ఏం చేయాలి, పాలన ఎలా చేయాలి అర్థమైతలే. కాబట్టి కొంచెం ఆయన ఎరగడ హాస్పిటల్ వేసి ట్రీట్మెంట్ చేపిస్తే కొంచెం సెట్ అయితే ఉండొచ్చు పోలీస్ సీఎం రేవంత్. ఎందుకంటే కరెక్ట్ గా పాలన చేస్తే కేసీఆర్ వేసిండు. ఎవరికైనా అదే అయిందా? పేదలకు ఎవరికైనా అయిందా? కాలేగా. అందుకే నాకు మానసికంగా కొంచెం సీఎం రేవంత్ రెడ్డికి హాస్పిటల్ చూపించాలి. ఇంకొక 5 ఏళ్ళు కూడా నా టర్మ్ అంటాడు. 5 ఏళ్ళ నెక్స్ట్ ఒక ఓటు వేస్తా చూడనా నేనైతే మూతి మీసం కోరుకు పో. సీఎం రేవంత్ మళ్ళీ సీఎం రెడ్డి గెలిచినప్పుడు చూద్దాం పో. మళ్ళా ఆయన పిల్లలు తరం ఉసురు ముట్టి మొత్తం నాశనం అవుతాడన్న సీఎం రెడ్డి కుటుంబమే. 6 మంది 5 మంది మొత్తం నాశనం అయిపోతారు.